की శతకోటి జయబాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రభు చరిత్రం చదువుతున్నాం. 16 భాగాలు అయిపోయాయి. ఇప్పుడు 17వ భాగం చదువుకుంటున్నాం. అది బాబా మనకిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం. అయితే ఈరోజు 6936 పేజీలో చదవాల్సింది. నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే 28వ తేదీ శనివారం నాడు మోహన్ సైగల్ కవ్వాలి గాయకుడు వచ్చి అద్భుతమైన గజల్స్ వినిపిస్తాడు. అక్కడికి బొంబాయి నుండి చాలా మంది అహ్మద్ నగర్ వచ్చి దానికి అందరూ చాలా మంది హాజరయ్యారు. బాబా గురుప్రసాద్ లో ఉండగా ఇతని గానాన్ని విన్నారు. మళ్ళా ఈయన మెహరాజాద్కి రావడం బాబాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ పాటలు విని చాలా సంతోషాన్ని పొందారు. తర్వాత ఏర్చి పుట్టినరోజు అక్టోబర్ 13వ తేదీ ఆదివారం నాడు బాబా పూణే కార్యకర్తలు పిలిపించి కొత్త సెంటర్ లో దాని గురించి అంతా చర్చించారు. ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు డబ్బులు ఉండకపోవడంతో బాబా సోదరుడు జాన్ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అవసరమైన నిధులు సేకరించమని కోరారు. 3 గంటల సేపు సమావేశం అయిన తర్వాత పూణే కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రోజు మనం చదువుకున్న ప్రారంభిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. డాన్ స్టీవెన్స్ కూడా అక్టోబర్ 13వ తేదీన కొద్దిసేపు గడపడానికి బాబా వద్దకు వచ్చాడు. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ తరపున డాన్ స్టీవెన్స్ విస్తృతంగా పర్యటిస్తున్నాడు. జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపార సంప్రదింపుల్లో ముమ్మరంగా పనిచేస్తూ వారాంతంలో నిర్ణీతమైన కార్యక్రమం లేనందున సంప్రదింపులు త్వరగా ముగించుకుని విమానంలో బొంబాయి బయలుదేరాలనుకున్నాడు. ఆదివారం బొంబాయి చేరుకుని అక్కడ నుండి టాక్సీలో నేరుగా అహ్మద్ నగర్ వెళ్ళి ఆ రోజు బాబాతో గడిపి తిరిగి అదే టాక్సీలో సాయంకాలానికి ముంబై చేరుకుని టోక్యోకు రిటర్న్ ఫ్లైట్ లో వెళ్ళిపోవాలని యథావిధిగా సోమవారం సంప్రదింపులకు సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎంత బిజీగా ఉన్నా ఆయన ఎంత బాబా కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన వచ్చారు చూడండి. ఆ తర్వాత దాంట్లో మనకి బాబా ఆయన్ని ఎంతగా ప్రశంసించారో కూడా చదువుకుందాం. డాన్ తన ప్రణాళికను బాబాకు తెలియజేస్తూ సుదీర్ఘమైన టెలిగ్రామ్ పంపిస్తూ అనుమతి కోరాడు. బాబా అనుమతించినట్లు సమాధానం పంపించారు. డాన్ స్టీవెన్స్ మెహరాజాద్ రాగానే అక్కడ సమావేశమైన ప్రేమికులకు డాన్ బాబా పరిచయం చేస్తూ కేవలం కొన్ని గంటలు తనతో గడిపేందుకు అతను బొంబాయి నుండి నేరుగా టాక్సీలో మెహరాబాద్ వచ్చేశాడని తూర్పు దేశస్థులకు వెల్లడించారు. బాబా అతని ప్రయాణ ఖర్చు గురించి తెలుసుకోగోరారు. డాన్ చెప్పాడు. ఇది విని అక్కడ ఉన్నవారు డాన్ ను చూసి అబ్బురపడ్డారు. అక్కడ ఆయన బాబాతో స్పెండ్ చేయడం అన్నదే మెయిన్ మోటోగా పెట్టుకున్నాడు గనక డబ్బులతో సంబంధం లేకుండా ఆయన టాక్సీలో ముంబై నుండి మెహరాజ్ రావడానికి ప్రయత్నం చేశాడు. అలాగే వచ్చాడు ఆయన. అప్పుడు బాబా ఇలా అన్నారు, నేను ఇతన్ని ఏం చేయమన్నా చేసేస్తాడు. నేను అతన్ని కొండపై నుండి దూకేయి అంటే దూకేస్తాడు. అలా చేస్తావు కదూ డాన్? బాబా తనను అలా అడిగారు బాబా డాన్ని. అయితే డాన్ ఇక్కడ బాబా తన్ను ఏదో చేయమని అడగబోతున్నారు అనుకొని డాన్ కాసేపు ఆలోచనలో పడ్డాడు. బాబా అలాగ అనేటప్పటికీ బాబోయ్ ఇంకొకటి ఏదైనా నాకు చేయమంటున్నారేమో, అందుకే ఇలా అడుగుతున్నారేమో అని 1 నిమిషం లేట్ చేశాట. కానీ కొద్ది క్షణాల్లోనే అవును బాబా అలాగే చేస్తాను అన్నాడు నవ్వుతూ. అతని సమాధానానికి బాబా కూడా నవ్వారు. అంటే చెప్పేటప్పుడు చెప్పే పద్ధతిలో అది ఆయన తీసుకొని అంటే 1 నిమిషం ఆలోచించాడు కదా, ఆలోచించి కొంచెం తట్టుబాటుతోనూ లేకపోతే హ్యాపీగానూ అలాగో చెప్పుంటాడు. అందుకని బాబా కూడా అతనితో పాటు నవ్వేశారు. అక్కడ ఉన్న వారిలో దాది కేరావాలా కూడా ఉన్నాడు. ఇదంతా జరుగుతుండగా బాబా అతి మామూలుగా అతని వైపు చూస్తూ, నీవు విదేశాలకు వెళ్ళవు, ఎందుకు వెళ్ళవు అని ప్రశ్నించారు.
ఆ తర్వాత దాది బాబా అడిగిన విషయంపై ఆలోచించి ఉన్నత విద్య కోసం అమెరికన్ యూనివర్సిటీలకు దరఖాస్తులు పంపించడం మొదలుపెట్టాడు. దాది కేరావాలా ఇండియాలో వ్యవసాయ పద్ధతి గురించి విద్యను ముగించాడు. అసిస్టెంట్షిప్ చదివేందుకు అతనికి మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ సీటును మంజూరు చేసింది. ఆ తరువాత మే నెలలో బాబా అనుమతి తీసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు అధ్యయనం చేసి వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి తీసుకున్నాడు. 1967లో బాబా అతనికి రాసిన ఉత్తరంలో దిగువ సందేశాన్ని పంపించారు. అంటే బాబా అతనికి అమెరికాలో చదువుకుంటున్నాడు కదా, అతనికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నట్టున్నాయి. అందులో ఒక ఉత్తరంలో బాబా ఇలా రాశారట. అది ఎన్నటికీ చెదరని ప్రేమతో నన్ను ప్రేమించేవారు నిరంతరం తన ప్రేమకు ప్రతిస్పందనగా నిండైన ప్రేమనే తిరిగి పొందుతారు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఎప్పుడు చెదరని ప్రేమతో ఉండేవాళ్ళు నిరంతరం ప్రేమకు ప్రతిస్పందనగా నిండైన ప్రేమనే పొందుతారట, తిరిగి పొందుతారట. అంటే బాబాను మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అతని ప్రేమని అంత ఎక్కువగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. పూణే కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత కెకే రామకృష్ణన్ తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ బాబాకు ఉత్తరం రాశాడు. పూణే కేంద్ర సెక్రటరీ బాధ్యతల నుండి తనను తప్పించమని కోరుతూ ఉత్తరంలో రాశాడు. కెకే రామకృష్ణన్ గారికి అక్కడ జరిగే పరిస్థితులు ఇబ్బంది పెట్టాయేమో, ఆయన సెక్రటరీ పదవి నుండి నన్ను తప్పించండి అని ఒక ఉత్తరం బాబాకు రాశారట. అక్టోబర్ 16న ఆ ఉత్తరానికి బాబా ఈ దిగువ సమాధానం పంపించారు. బాబా ఇలా రాస్తున్నారు లెటర్లో: నిజమైన ప్రేమికుడు నిత్య జీవిత వ్యవహారాల్లో ఎదురయ్యే సంక్షోభ పరిస్థితులను, అలజడులను, కష్ట సుఖాలను ఎదుర్కోవడమే కాకుండా జీవిత ప్రవాహంలో నిండా మునిగి ఉన్నప్పటికీ తన ఎదలో సుప్రతిష్ఠుడైన ప్రియతముని ఆలింగనం అందుకునేందుకు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఆయన చాలా నిరుత్సాహంగా ఉత్తరం రాస్తే దానికి ఏం చెప్తున్నారు బాబా? నిజమైన ప్రేమికుడట ఆ జీవిత వ్యవహారాల్లో సంక్షోభ పరిస్థితులు, అలజడులు, కష్టసుఖాలు అవన్నీ ఎదుర్కొంటూ జీవిత ప్రవాహంలో నిండా మునిగిపోయినా ఆయన ఆలోచన ఎక్కడ ఉండాలట? ప్రియతముని ఎదలో ఉండేటటువంటి, ఎదలో ప్రతిష్ఠింపబడినటువంటి ప్రియతముని ఆలింగనం తీసుకునేందుకు ఆయన అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అంటూ ఆయనకి ఉత్తరం రాసి పంపించారు. బేగం అఖ్తార్ అక్టోబర్ నెలలో పూణేలో బాబా సమక్షంలో సంగీత ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతం ఆమె బాబా ఉన్న చోటకు దగ్గరలోనే ఉన్నందున మెహరాజాద్కు వచ్చి పాడేందుకు తనను అనుమతించమని బాబాను వేడుకుంటూ లేఖ రాసింది. ఆ సమయంలో బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. అయినప్పటికీ ఆమె రాకను అనుమతించారు. ఆమె అక్టోబర్ 15వ తేదీ మంగళవారం రోజున తన తబలా విద్వాంసుడు మొహమ్మద్ అహ్మద్ తో పాటు మెహరాజా చేరుకుంది. ఆమెకు బాబా అనుమతి ఇవ్వడంతో ఆమె ఆ తబలా విద్వాంసుడిని కూడా తీసుకుని మెహరాజా చేరుకుంది. ఆమె 3 గజల్స్ పాడే ముందు బాబాకు ఒక గజమాలను సమర్పించుకుంది. అంటే పాటలు పాడే ముందు గజమాల చాలా బరువుగా, చాలా కష్టంగా, అంటే మన ప్రేమ బాబాని ఎంత ఇబ్బంది పెడుతుందో చూడండి. ఆయన కూడా మనలా కాదు, మనకన్నా ఉన్నతమైనటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి. మనకంటే పరిపూర్ణంగా బాధలను కూడా ఆయన అనుభవిస్తాడు. ఆమె తన ప్రేమతో గజమాలను వేసిందట మెడలో. అంటే అది మన ప్రేమ బానే ఉంది, కానీ ఆయనకి ఎంత ఇబ్బంది పెడుతుంది అన్నది మన ప్రేమలో అది మనం ఆలోచించాం. బాబా అత్యంత సంతోషంగా కనిపించారు చూడండి. ఆ మాల వేసుకొని తట్టుకునే శక్తే కష్టం, అటువంటిది చాలా సంతోషంగా కనిపించారట. బాబా పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ
ఆమె మెహ్రాజాదులో నెల రోజులు ఉండి ప్రతిరోజు బాబా ఎదుట గానం చేసేలా తనకు అనుమతిని ఇవ్వమని బాబాను అర్థించింది. అయితే అది జరగలేదు. ఆమె అక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతిరోజు మెహ్రాజాద్ వచ్చి సంకీర్తన చేస్తాను అని అడిగిందట. బాబా దానికి అంగీకారం చెప్పినప్పటికీ అది అలా జరగలేదట. ఆమె లక్నోలో ఒక కొత్త సంగీత పాఠశాలను నెలకొల్పనున్నది. దానికోసం బాబా ఆశీస్సులను అభ్యర్థించింది. ఆ కొత్త పాఠశాలలో పెట్టడానికి బాబా యొక్క పెద్ద ఫోటోను తీసుకుని అక్కడ నుండి బయలుదేరింది. ఆ లక్నోలో పెట్టడానికి, ఆ పాఠశాలలో పెట్టడానికి బాబా యొక్క పెద్ద ఫోటోను పట్టుకొని బాబా ఆశీస్సులతో అక్కడ నుండి బయలుదేరింది. 3 రోజుల తర్వాత మరొక సంగీత కార్యక్రమం మెహ్రాజాద్లో జరిగింది. కిషన్ చంద్ గజ్వానీ అక్టోబర్ 18వ తేదీన జైపూర్ కవ్వాల్ మరియు అతనికి వాయిద్య విద్వాంసులను తీసుకుని వచ్చాడు. అహ్మద్ నగర్, బొంబాయి మరియు నవసారి నుండి పలువురు ప్రేమికులు ఆహ్వానింపబడ్డారు. ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ బరోడా మహారాణి శాంతాదేవి తప్ప ఆ కార్యక్రమంలో హాజరైన వారందరూ పురుషులే. అక్కడికి ఆ కార్యక్రమం అక్టోబర్ 18వ తేదీన జైపూర్ లో కవ్వాల్ కోసం అక్కడిని చాలా మందిని ఆహ్వానించారు. అయితే ఒక్క బరోడా మహారాణి మాత్రమే స్త్రీ ఉందట, మిగిలిన వాళ్ళందరూ పురుషులేనట. బాబా ఆ గానాన్ని అమితంగా ఇష్టపడ్డారు. ఆ సంగీత కార్యక్రమం జరుగుతుండగా ఒక సందర్భంలో బాబా తన ముందు కూర్చున్న వారితో ఇలా వ్యాఖ్యానించారు: ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నన్ను దగ్గర నుండి క్షణకాలం దర్శించుకోవడం కూడా కష్టమయ్యే తరుణం ఆసన్నం కానున్నది. నా వద్దకు తండోపతండాలుగా వచ్చే కొత్త వారు మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తారు. బాబా అప్పుడే చెప్పారట, మీరు ఈ టైంలో నా ముందు ఉండి నన్ను ఇంత ఆనందంగా చూడడం అనేది జరగడం చాలా కష్టమైంది. ఇది సద్వినియోగపరచుకోండి. ఇక ముందు మీకు ఇలా కలవడానికి అవకాశం లేకపోవచ్చు, మిమ్మల్ని ఆ కొత్త వారందరూ నెట్టివేస్తారు, జాగ్రత్త అని బాబా వాళ్ళకు ఒక హింట్ ఇచ్చారు. కిషన్ చంద్ గజ్వానీ 60,000లోకి వచ్చేసినప్పటికీ బాబా అతన్ని ఒక్కగా చెబుతుండేవారు. కిషన్ చంద్ కట 60 ఏళ్ళు వచ్చేసాయి, అయినా బాబాకి తన బిడ్డగానే చూస్తుండేవారట. తండ్రికి ఎంత వయసు వచ్చిన కుమారుడైనా చిన్నవాళ్ళలాగే అనిపిస్తాడు. అలాగే బాబా కూడా తను చూసేవారట. ఆ రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాబా, ఈ రోజు నా బిడ్డడు కిషన్ చంద్ నా విశ్వ కార్యభారపు ఒత్తిడి నుండి నాకెంతో ఉపశమనాన్ని కలిగించాడు. ఆ ఉపశమనం నాకెప్పుడు మంచి కవ్వాలి గానం నుండే లభిస్తుంటుంది అని వ్యాఖ్యానించారు. బాబా డైరెక్ట్ గా చెప్పారు, మంచి గానం ఆయనకి ఉపశమనం కలిగిస్తుంది కనుక అతన్ని పాడినటువంటి కిషన్ చంద్ పాడినటువంటి కవ్వాలితో చాలా ఆనందంగా, అంటే విశ్వకార్యభారపు భారాన్ని, ఆ ఒత్తిడిని తగ్గించింది అని బాబా చెప్పారు. తరువాత కొన్నాళ్లకు స్ప్రింగులు అమర్చిన కుషన్లతో కూడిన ఒక కుర్చీని బాబా కొరకు కిషన్ చంద్ పంపించాడు. బాబా చివరి వరకు మండల్ హాల్లో దాన్ని ఉపయోగించారు. అప్పుడు వాడినటువంటి కుర్చీ ఇప్పుడు ప్రధాన బంగ్లా వరండాలో ఉంచబడింది. అది మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు దాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ గజ్వానీ కొత్త కారులో కూర్చున్న బాబా గురించి ఒక బాబా ఫోటో ఇచ్చారు. నెక్స్ట్ 1963 అక్టోబర్ 23 2వ తేదీన మెహ్నా కల్చర్ యొక్క 10వ పుట్టినరోజు, అంటే బాబు వాళ్ళ అబ్బాయి 10వ సంవత్సరం అప్పటికి మెహ్నా కల్చర్ కి. ఆ రోజు ఆయన పుట్టినరోజు. ఆనాడు ఎప్పటి వల్లే అతన్ని తల్లి రమ, సోదరి షీలాను మెహ్రాజాద్కు బాబాతో పాటు గడపడానికి మరియు మధ్యాహ్న భోజనం ఆయనతో చేయడానికి వారిని పిలిపించారు. ఆ రోజు పుట్టినరోజు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాబా అక్కడ పిలిచారు. అంతేకాదు భోజనం కూడా అక్కడ
చేయడానికి వాళ్ళకి ఆహ్వానించారు. అక్టోబర్ 25వ తేదీన ఆంధ్ర నుండి కోడూరు కృష్ణారావు అతని కుమారుడు కోడూరు ప్రసాద్తో కలిసి వచ్చాడు. ఇప్పుడు బాబా ఇందులో మనకి పుస్తకంలో చెప్తున్న వాళ్ళందరూ అప్పుడు చాలా చిన్నపిల్లలు, ఇప్పుడు వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. వీళ్ళు మళ్ళీ కోడూరు ప్రసాద్ కూడా అక్కడికి బాబా దగ్గరికి చేరాడట. బాబా అతన్ని కొద్దిసేపు కలిసి కొవ్వూరు మెహస్థాన్ నిర్మాణానికి అతను చేసిన కృషికి అభినందించారు. కోడూరు కృష్ణారావు గారు చేసిన కృషి వల్లనే మనకి ఈ రోజు కొవ్వూరులో బాబా సెంటర్, ఆయన బాబా దగ్గర అనుమతి తీసుకొని చాలా కష్టపడి ఆ సెంటర్ నిర్మించాడు కనుక ఆ కృషికి బాబా అభినందించారట. అదే రోజున పూణే నుండి వచ్చిన సందర్శకుల్లో ఆర్మీ జనరల్ భండారి, అతని సతీమణి కమల ఉన్నారు. భండారి ఢిల్లీ వెళ్ళవలసి ఉండగా వెళ్లే ముందు బాబాను దర్శించుకునేందుకు అనుమతి పొంది వచ్చాడు. బాబా పైకి లేచి బయటికి రావడానికి శారీరకంగా ఇబ్బంది ఉన్నా కూడా వారితో కలిసి ఫోటో తీయించుకోవడానికి దయతో అంగీకరించారు. ఆయనకి ఎన్ని బాధలున్నా మనకు అనవసరం, మన ఆనందం మాత్రం మనం ఆయన నుండి ఎప్పుడు కోరుకుంటూనే ఉన్నాం. పాపం చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా బాబా బయటకు వచ్చి వాళ్ళతో పాటు ఫోటో తీసుకున్నారట. ఆ దంపతులు వెళ్లే ముందు బాబా తన సంతకంతో ఉన్న 2 పుస్తకాలను కానుకగా ఇచ్చారు. బాబా పట్ల వాళ్ళకు ఉండే ప్రేమ బాబా చేత అలా చేయించింది. బాబా సంతకం పెట్టి 2 పుస్తకాలు కూడా వాళ్ళకి కానుకగా ఇచ్చారట. అదే రోజు అహ్మద్ నగర్ నుండి సరోష్ వీళ్ళు కూడా మెహరాజాకు వచ్చారు. నౌరంగాలోని మెహర్ధాంలో ప్రతి ఏడాది నవంబర్ చివరి వారంలో మెహర్ బాబా ఫెయిర్ జరుగుతూ ఉంటుంది. బాబా తన ప్రతినిధులుగా సరోష్ను విలును నౌరంగాకు వెళ్లి ఆ ఉత్సవానికి హాజరు కమ్మని ఆదేశించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వారిద్దరూ అంగీకరించారు. వీళ్ళిద్దరూ వచ్చారు కదా, వీళ్ళు సరోష్, వాళ్ళని అక్కడ నౌరంగాలో జరిగే ఉత్సవానికి హాజరవ్వమని బాబా చెప్పారట. అక్కడికి వీళ్ళిద్దరూ వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఆ రోజుల్లో తుంటి భాగంలో శారీరక బాధ బాబాను నిరంతరం వేధిస్తూనే ఉంది. బాబా నడవడం బాగా తగ్గించేశారు. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తీసుకుని వెళ్ళే కుర్చీలో అంటే లిఫ్ట్ చైర్ బాబాను కూర్చోబెట్టి హాల్లోకి తీసుకొచ్చేవారు. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల సేపు బాబా హాల్లో గడిపేవారు. బాబా హాల్లోకి ప్రవేశించగానే ఏరేజ్ పర్వతిగార్ పశ్చాత్తాప ప్రార్థన చదివేవాడు. ఆ సమయంలో బాబాతో సహా హాల్లోని పురుషులందరూ లేచి నిలబడేవారు. మధ్యాహ్నం జరిగే సమావేశాలకు ముందు కూడా ప్రార్థనలు చదవబడేవి. తుంటి నొప్పి బాధిస్తున్నప్పటికీ అలసటతో కూడిన ఏకాంతవాస పనిని చురుగ్గా కొనసాగిస్తున్నారు. బాబా వేర్వేరు వ్యక్తులను తన వద్దకు పిలిపించుకొని వివిధ విషయాలను చర్చిస్తూ గంటల తరబడి గడిపేవారు. బాబాకి విపరీతమైన బాధ ఉన్నప్పటికీ కూడా బాబా చేసేటప్పుడు అందరితో ప్రేయర్ లో నిలబడే ఉండేవారట. అలా ఎందుకు నిలబడి ఉన్నారు మనకు చాలాసార్లు చదువుకున్నాం. అది నవ్వడం, దానికి సమాధానంగా బాబా చెప్పడం, నేను ఈ రోజు ఈ ప్రేయర్స్ లో నిలబడి ఉండడం వల్ల దాని ఉన్నతత్వం పెరుగుతుంది, అంతేకాదు నా తర్వాత రోజుల్లో ఎవరైతే ఈ ప్రేయర్ చేస్తారో వాళ్ళు దాన్ని పూర్తిగా ఆ ఉన్నతత్వాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి పాపం చాలా బాధపడుతున్నప్పటికీ కూడా బాబా నిలబడి ప్రేయర్స్ చేసేవారు. అంతేకాదు అంత బాధగా ఉన్నప్పటికి కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అనే పని చేయకుండా గంటల తరబడి వాళ్ళతో చర్చించేవారట. తమ సెలవు దినాల్లో వచ్చిన వారిలో ఢిల్లీకి చెందిన నిరంజన్ సింగ్ ఒకడు. నిరంజన్ అసాధారణమైన తెలివితేటలు కలవాడు. కాలేజీలో సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా నిరంజన్ మంచి పేరుగాంచాడు. అతడు భౌతిక శాస్త్రవేత్త కావడంతో తన వద్దకు వచ్చినప్పుడల్లా
ఈ విశ్వం గురించి, సృష్టి గురించి, ఏకత్వం అనేకత్వం గురించి, ఇతర గ్రహాల్లోని మానవుల గురించి, రూప పరిణామ ప్రక్రియ, ఆంతరిక చైతన్య వికాసం ఆంతరిక చైతన్య వికాసం గురించి అడిగేవాడు. సంక్షిప్తంగా చెప్పాలంటే అనేక రకాలైన పరిశోధనాత్మక ప్రశ్నలు బాబాను అడుగుతుండేవాడు. బాబా ఎప్పుడూ కరుణతో మరియు హాస్యం రంగరించి అతని మనసుకు సంతృప్తి కలిగించే వివరణలు ఇస్తుండేవారు. వచ్చిన ప్రతిసారి నిరంజన్ సంతోషాన్ని మరియు తృప్తిని మనసు నిండా నింపుకుని తిరిగి వెళ్ళేవాడు. నిజానికి నిరంజన్కు బాబా ఇచ్చిన అనేక వివరణలు ద ఎవ్రీథింగ్ అండ్ ది నథింగ్ అనే పుస్తకంలో పొందుపరచబడ్డాయి. నిరంజన్ మండలి హాల్లోకి రాగానే బాబా కొత్తగా ప్రచురించిన పుస్తకం కాపీని అతని కోసం తీసుకురమ్మని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ కు సౌంజ్ఞ చేశారు. తన ప్రశ్నల ద్వారా నిరంజన్ సింగ్ ఆ పుస్తకం రూపొందించడానికి కారకుడయ్యాడు అని బాబా వ్యాఖ్యానించారు. ఫ్రాన్సిస్ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టగా బాబా దాన్ని చూశారు. ఆపై నిరంజన్ సింగ్ తో, ఇదిగో నీ ప్రశ్నలన్నిటికీ ఫలితం ఇక్కడుంది చూడు అన్నారు. నిరంజన్ సింగ్ ఆ పుస్తకాన్ని ఒకసారి చూసి ప్రక్కన పెట్టేశాడు. అతనిలో ఏ స్పందన కనగబడిపోయేసరికి బాబా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరంజన్ ముఖంలో ఏ విధమైన సంతోషం లేదా ఆనందం యొక్క ఛాయలు కనిపించలేదు. ఏమిటి దీనికి నీకు సంతోషంగా లేదా అని బాబా అడిగారు. నిరంజన్ సింగ్ అయ్యో అని నిట్టూర్చి, నేను మీకు ఏం చెప్పను బాబా అన్నాడు. ఏమిటి విషయం, ఏమైంది? నీవు ప్రశ్నలు అడగడం వల్లే కదా ఈ పుస్తకం రూపుదాల్చింది. ప్రజలు దీన్ని చదివి ప్రయోజనం పొందుతారు కదా. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోలేరు. కానీ ఇది మానవాళికి మేలు చేస్తుంది. ఇదంతా నీ ప్రశ్నల వల్లనే జరిగింది కదా, అందుకు నీకు సంతోషంగా లేదా? బాబా, అది వేరే విషయం, మరి అసలు విషయం ఏంటో చెప్పు అన్నారు బాబా. నిరంజన్ సింగ్ ఇలా వివరించాడు. నిజంగా నీవు మానవ రూపంలో భగవంతుడు అని ఇప్పుడు కూడా నా హృదయం చెబుతూ ఉంది. నేను నిన్ను భగవంతునిగా అంగీకరిస్తున్నాను. కానీ నా మూర్ఖపు మనస్సు నన్ను ఇబ్బంది పెడుతోంది. ఒక భయంకరమైన సంఘటన జరిగింది. క్రిందటిసారి నిన్ను సందర్శించిన తరువాత నేను ఇక్కడ నుండి తిరిగి రైల్వే స్టేషన్ కు వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషంగా మరియు పూర్తి సంతృప్తితో ఉన్నాను. నేను రైల్లో కూర్చున్నానో లేదో అకస్మాత్తుగా నా మనసులో తెలియందేదో ఉద్భవించి నన్ను పూర్తిగా గందరగోళానికి గురి చేసింది. నీ మనసులో ఉద్భవించింది ఏమిటో చెప్పు అని బాబా అడిగారు. ఏం చెప్పను బాబా, నాకు తెలియడం లేదు. నా హృదయం మిమ్మల్ని భగవంతునిగా అంగీకరిస్తుంది, కానీ నా మనస్సు మాత్రం అంగీకరించడం లేదు. అప్పటి నుండి నాకు శాంతి కరువైంది. నన్ను విరుద్ధ భావంతో ఇబ్బంది పెట్టేది ఏమిటంటే, నీవు అనంత చైతన్యానివని, అంటే నీవు అనంతుడవని చెబుతావు. ఈ విషయాన్ని నీవు ఎప్పటికప్పుడు పదే పదే మా మనస్సుల్లోకి చొప్పిస్తూనే ఉన్నావు. కానీ నీ శరీరంలో అనగా నాకు కనిపిస్తున్న నీ పరిమిత రూపంలో అనంతం ఎలా ఇమిడి ఉంది? శాస్త్రవేత్తనైన నన్ను ఈ విషయమే ఇబ్బంది పెడుతుంది బాబా అని నిరంజన్ సింగ్ బాబాతో అన్నారు. సమయం పూర్తయిపోయింది. దీనికి బాబా ఇచ్చిన వివరణ ఆ నిరంజన్ సింగ్ యొక్క సందేశానికి నా బాబా ఇచ్చిన వివరణ చాలా బాగుంది. అది మనందరికీ కూడా అవసరమైందే. కానీ సమయం అయిపోయింది కనుక ఇక్కడతో ఆపుతున్నాను. ఇది మళ్ళీ మనం సోమవారం నాడు కంటిన్యూ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మా. జై బాబా ఆంటీ. జై బాబా. చాలా చక్కగా బుక్ రీడింగ్, బుక్ చదువుతూనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు, చదివారు. జై బాబా. మీకు మా అందరి తరఫున కూడా జై బాబాలు. ఇప్పుడు హారతి మా ఫ్యామిలీ